ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశం మొత్తం మీద 45 రోజ్గార్ మేళాలు ఈరోజు పెట్టి సుమారు 71,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా జాబ్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. మన విశాఖపట్నం నుంచి సుమారు 667 మందికి ఇక్కడ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చాం. అందులో ముఖ్యంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, పోస్టల్, రైల్వే, ఇలా అనేక డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఈరోజు ఇచ్చాం. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా అనుభవాలు ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా అనుభవాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాల తాలూకా కలగా ఉంటుంది. అటువంటిది వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఒక ఛాలెంజ్గా కమిట్మెంట్తో ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఈ స్థాయి వరకు వచ్చేసిన తర్వాత సాధారణంగా వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ మనం ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి కూడా ఒక గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారు ఈ రోజ్గార్ మేళా పెట్టి వాళ్ళలో దేశం కోసం సర్వీస్ చేయాలనేటటువంటి ఒక భక్తి భావన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజ్గార్ మేళాస్ నిర్వహించాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను, వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయినందుకు. అయితే ఇందులో మరొక విశేషం ఏంటంటే అత్యధిక మంది సుమారు 40% మంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచే ఉన్నారు. అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని చెప్తున్నటువంటి ప్రాంతాల నుంచి ఎంత కష్టపడినటువంటి యువత వస్తున్నారో ఒక్కసారి మనం గుర్తించాలి. గతంలో కూడా నేను పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను. ఆ పారామిలిటరీ ఫోర్సెస్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక మంది ఎక్కడి నుంచి భర్తీ అవుతున్నారని అంటే శ్రీకాకుళం జిల్లా అని వచ్చింది. అంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ స్థానికంగానే పనిచేయడం కాకుండా ఎక్కడైనా సరే దేశం కోసం, దేశ రక్షణ కోసం ఏ ప్రాంతానికైనా వెళ్ళి పనిచేస్తాం అనడానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అత్యధికంగా పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ. అలాగే మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని మనం సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి వాటన్ని ఉద్యోగాలు ఇస్తూనే ఆంట్రప్రినర్షిప్ కానీ, స్టార్టప్స్ కానీ స్వయం ప్రాతిపదికన వాళ్ళు కూడా ఒక పని చేసుకునే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి. మరి ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన యువతని ఎంకరేజ్ చేయాలి. దేశం సరైన మార్గంలో ముందుకు నడవాలనంటే యువశక్తిని సరిగ్గా మనం ఆ పొటెన్షియల్ని మనం క్యాప్చర్ చేసుకొని ముందుకు నడవాలనేది ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తాలూకు ఆలోచన. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా మనం చూస్తుంటాం, ఖచ్చితంగా యువత గురించి ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావిస్తూ యువతను ముందుకు తీసుకొని రావాలని వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే యూత్ సెంట్రిక్గా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులోనే భాగంగా ఈ రోజ్గార్ మేళా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో 13 సార్లు ఇలాంటి రోజ్గార్ మేళాలు మోదీ గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ 13 కార్యక్రమాల్లో సుమారు 7,79,000 మందికి 7,79,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వ స్థాయి నుంచి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కానీ మన భారతదేశంలో ఒక ఇంక్లూజివిటీ తీసుకొని రావాలని, ప్రభుత్వం వేరే కాదు, ప్రజలు వేరే కాదు, యువత వేరే కాదు, అందరూ కూడా పనిచేసేది, అందరూ కూడా కృషి చేసేది దేశ నిర్మాణం కోసమే అనే భావన కల్పించే విధంగా ఈ యొక్క రోజ్గార్ మేళా సక్సెస్ఫుల్గా ఈరోజు మనం నిర్వహించుకున్నాం. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఎంతోమంది యువత మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వాళ్ళకు కూడా ఈ అవకాశంగా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగం రాణించడానికి ఇది వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వాలని నేను భావిస్తున్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించినటువంటిది కూడా చాలా స్పీడప్ చేశాం. గత 5 సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం
స్థానికంగా సుమారు 50 ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా స్పీడ్తో ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలుపెట్టడానికి కార్యాచరణ కూడా మొదలుపెట్టాం. అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్టు శరవేగంగా ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో 20% పనులు జరిగితే ఈ ఉన్నటువంటి 6 నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈరోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం. జూన్ 26 కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణబద్దులై ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమమే జరిగితే 3 జిల్లాలకి కూడా ఉమ్మడి 3 జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే సెంటర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పనిచేయబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం. దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే NH16 వెళ్తుందో అందులో ఒక 12 పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసాం. 12 చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక DPR చేసి ముందుకు వెళ్తున్నాం. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, అనౌన్స్ చేసాం జోను, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు. భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విశాఖపట్నం అథారిటీ చేతిలో ఉన్న అది కాదు, రైల్వేస్కి మనం అందించాలి. ఆ రైల్వేస్కి అందించలేదు కాబట్టే పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది. ఆ సమస్య పరిష్కరించడానికి అందులో ఏవైతే అది భూములు మునిగిపోతాయనో లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నాయి ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా తీసుకొని ఏ ఛాలెంజ్ ఉన్నా సరే ఛాలెంజెస్ క్లియర్ చేసి రైల్వేస్కి అప్పచెప్పాలని పట్టుదలతో కృషి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి రైల్వేస్కి అప్పచెప్పాం. ఆ ల్యాండ్ క్లియర్ అయింది. గతంలో ల్యాండ్ ఇవ్వకుండా మేము చూపించామనంటే ఎలా అవుతుంది? ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి భవనాలు అక్కడ రావాలంటే రైల్వేస్కి ల్యాండ్ అప్పచెప్పాలి. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు ఆ పని. అది చేయలేదు. మేము వచ్చిన తర్వాత సమస్య ఏంటో తెలుసుకొని లోతుగా అది చూసి ఆ ల్యాండ్ని కూడా ఈరోజు ఇచ్చాం కాబట్టి అది క్లియర్ అయింది. స్టీల్ ప్లాంటు మొన్ననే కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు. వాస్తవంగా చెప్పాలనంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి, మన రాష్ట్రానికి, అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి, దానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికుల సంఘాల తాలూకా నాయకులు వెళ్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, నా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని. కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు. దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు. చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు. దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు. మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్, ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రైజ్ చేశాను. దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని. క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా, నాకు ఎప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారుతో కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను. ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకా సమస్యలు కానీ, ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు కానీ, లేకపోతే ఈ ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు కానీ వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు కానీ ఆయన అడుగుజాడలు కానీ చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు, అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూకా కార్మికులకు కూడా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.